సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. కథా సాహిత్యంలో భాగంగా ఈరోజు మనం ఈ కార్యక్రమంలో సీనియర్ కథా రచయిత్రి శ్రీమతి రావుల కిరణ్మయి గారు రచించిన బొడ్రోతు అనే కథా సంపుటి నుండి పసిడి పూలు అనే కథ విందాం. ఈ కథ ఫిబ్రవరి 26, 2017 సంవత్సరం మన తెలంగాణ పత్రికలో ప్రచురితం. విందాము మరి. సీనియర్ కథా రచయిత్రి శ్రీమతి రావుల కిరణ్మయి గారు రచించిన బొడ్రోతు అనే కథా సంపుటి నుండి పసిడి పూలు అనే కథ మీకోసం. నా పేరు కస్తూరి. జానమ్మ అభిమానంతోనూ కస్తూరమ్మ అని పిలుస్తుంది. నేను ఇప్పుడు పార్థివ దేహాన్ని. అదిగో ఆ విశాలమైన హాలులో నా చిట్టి తల్లి జ్యోతిష్య తెచ్చి కట్టించిన లేత గులాబీ రంగు చీరలో హాయిగా శాశ్వత నిద్రలో ఉన్నాను. నిన్నటి వరకు కొడుకుని గురించిన ఆలోచనలే ఆశలే శ్వాసగా బతికిన నేను నిన్న జరిగిన నా పుట్టినరోజు వేడుకకు వాడు రాకపోవడంతో జీవశ్చవానయ్యాను. ఆ తర్వాత హఠాత్తుగా ఇలా శవానమయ్యాను. అసలు నిన్నేం జరిగిందంటే, జ్యోతిష, ఈశా అని ముద్దుగా పిలుచుకునే నా మేనకోడలు, నా తమ్ముని కూతురు ఉదయమే ఊరి నుంచి వచ్చింది. తను వచ్చేటప్పటికి పూజా కార్యక్రమాలు ముగించుకుని బాల్కనీలో తులసి మొక్క పెట్టిన కుండీ దగ్గర కుర్చీ వేసుకుని కొంచెం కొంచెంగా పడుతున్న ఎండలో కార్తీక మాసపు చలికి ఎండలో ఒంటిని కాచుకుంటూ రామకోటి రాసుకుంటున్నాను. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. పనమ్మ, జానమ్మ కాబోలు అని అలవాటుగా హాల్లోకి వచ్చి డోర్ తీశాను. అంతే. అత్త అంటూ వచ్చిన నా మేనకోడలు గట్టిగా కౌగిలించుకుంది. నేను ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాను. లగేజీతో లోపలికొచ్చి సోఫాలో కూర్చుంది. తన పక్కనే నేనును. ఎలా ఉన్నావురా అడిగాను. నాకేంటత్తా, రాణిలా నెల క్రితం వరకు అమెరికాలో, నిన్నటి వరకు అమ్మా నాన్నతో, ఇప్పుడు నీతో దర్జాగా ఉన్నాను. అంతా నీ చలవే కదా. సరే గాని ముందు నీ సంగతి చెప్పు. ఆరోగ్యం ఎలా ఉంటుంది? ముడిపటి కంటే కొంచెం నీరసంగా కనిపిస్తున్నావు. బావ కోసం బెంగ పెట్టుకున్నావా అత్త అని అడిగింది. అదేం లేదురా, బాగానే ఉన్నాను. మొన్న మధ్య 1-2 సార్లు సన్నగా వణికినట్లు ఛాతీలో నొప్పి వచ్చి పలకరించి వెళ్ళింది. ఈసారి వస్తే తప్పనిసరిగా తీసుకెళ్తానని కూడా అన్నట్టుగా ఉంది. ఏమిటి నువ్వెంత ఈజీగా చెబుతున్నది? హార్ట్అటాక్ గురించే కదూ అంది కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటూ. అవునుటరా, డాక్టర్లు తమ్మునితో చెప్పారట గుండెపోటు అని. పిచ్చి వెధవ, వాడేమో నా దగ్గర దాచాలనుకున్నాడు. నా గుండె సంగతి నాకు తెలియదా? అప్పుడే చెప్పాను వాడితో, నా సంగతి జ్యోతిషకి చెప్పకు అని. వాడు మాటిచ్చాడు అన్నాను. అత్త, అంటే నేను నీకేమీ కానా? నేనే కూతురినైతే ఇలా చేసేదానివా అడిగింది కోపంగా. పిచ్చి మొద్దు, నా గుండె నిండా ఉన్నది నువ్వేరా. మరి అలాంటి నువ్వు దిగులు పడుతూ కూర్చుంటే నేను ఇంకెంతో కాలం బతకను కదరా అన్నాను. అసలు ఇలా ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నావు? విషయం తెలిసి నేను తట్టుకోలేకపోతున్నాను అంది. ఈ మాత్రం దానికి తట్టుకోలేకపోతే ఇప్పుడు కాఫీ చెయ్యబోతున్నాను. అందులో ఏమాత్రం షుగర్ వెయ్యను. దాన్ని ఎలా తాగి తట్టుకుంటావు అని లేచి కిచెన్లోకి నవ్వుతూ నడుస్తుండగా జ్యోతిష ఏడుస్తూనే నన్ను అనుసరిస్తూ, నాకు తెలుసు నువ్వు నన్ను మాట మార్చాలని ఇలా చేస్తున్నావు. ఆ కాఫీ ఏదో నేనే పెడతాను. నా చేతి కాఫీ అంటే నీకు చాలా ఇష్టం కదా అంటూ కాఫీ కలిపింది. తను వంట బాగా చేస్తుంది. నా పుట్టినరోజు అని నాకు ఇష్టమైన వంటకాలన్నీ చేసింది. ఎంతో సంతోషంగా గడిచింది. ఇద్దరం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. సాయంత్రం జానమ్మ కూడా పొద్దుపోయే వరకు ఇక్కడే ఉంది. నాతో తాను తెచ్చిన నాకెంతో ఇష్టమైన గులాబీ రంగులో ఉన్న కంచిపట్టు చీరను కట్టించి కేక్ కట్ చేయించింది. ఆ తర్వాత అమెరికా నుండి జ్యోతిష వస్తుండగా నా కొడుకు నా పుట్టినరోజు కానుకగా పంపిన 116 పసిడి పూలను నాకిచ్చింది. పూలు బంగారంతో చెయ్యబడి మధ్యలో చిన్నపాటి తళుక్కుమంటున్న తెల్లని వజ్రాలు అచ్చం నారింజ రంగు కాడతో ఉండి పారిజాత పూలు అని పిలుస్తుండే ఆ పూల మాదిరిగానే ఉన్నాయి. వాడితో ఇంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు అన్నట్టుగా గుర్తు. బాబు, ఈ అపార్ట్మెంట్లో కనీసం పూల మొక్కలు కూడా పెట్టే చోటు లేక, పూజలకు పువ్వులు కూడా లేక ఇబ్బంది అవుతోంది. వీలైతే కొంచెం సౌకర్యంగా ఉండే ఇల్లు తీసుకుందాన్రా అని. వాడు అప్పటికి సరే అని, మళ్ళీ వచ్చినప్పుడు ప్రయత్నిద్దామమ్మా అని వెళ్ళిపోయాడు.
అందుకే ఎన్నడూ వాడిపోని విలువైన పూలను పూజ కోసమని పంపించాడు. నా కొడుకు జ్ఞానేశ్వర్ని జ్యోతిష పదే పదే మెచ్చుకుంది. ఎంతైనా బావకి నువ్వంటే ప్రాణం కదా అత్త, అందుకే నీకు ఇంత మంచి కానుక పంపాడు అని. అలా అలా చాలాసేపు మాట్లాడుకుంటూ పడుకున్నాం. నాకు బెడ్రూమ్లో ఏసీ వల్ల నిద్ర పట్టకపోవడంతో ఏసీని ఆఫ్ చేస్తే ఈసకు నిద్ర ఉండదని హాల్లో వచ్చి బల్లపై పడుకున్నాను. హాలుకి ఆనుకుని పూజగది ఉంది. తలుపు తీసే ఉందేమో. మినుగురు పురుగుల్లా పసిడి పూలలోని వజ్రాల వెలుగులు తడుక్కుమంటున్నాయి. వాటిని చూడగానే జ్ఞానిని గురించిన జ్ఞాపకాలు ఫ్యాన్ రెక్కలై తల మీద తిరుగుతూ ఉంటే ఎంతటికీ నిద్ర పట్టక ఊపిరాడనట్టయింది. 66 సంవత్సరాల జీవితం గడిచిపోయింది. కానీ తాను అనుభవించింది ఏమిటి? దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి సుఖపడ్డది లేదు, కష్టపడ్డది లేదు. ఎప్పుడు ఏదో ఒక సమస్య వన్నంటే ఉండేది. 3 అక్కలు, 1 తమ్ముడు. అక్కలు ఎంతో కొంత బాగానే ఉన్న అవసరానికి ఆపదకు ఆదుకుంటారు అనే భరోసా ఉండేది కాదు. కానీ తమ్ముడితో అలా కాదు. ఇంకా చెప్పాలంటే మరదలు చామంతితో చాలా ఆత్మీయ బంధం ఉంది. పెళ్ళైతే మారుతుంది అనుకున్న తలరాత అడ్డతిడ్డమై వెక్కిరించింది. ఊళ్ళోని సంబంధమని, సంపన్న కుటుంబమని, అందంగా ఉండడం వల్ల కానీ అవసరం లేకుండా రాజేష్తో పెళ్లి జరిగింది. 10వ తరగతి మండలంలో ఫస్ట్ వచ్చిన పెళ్లికి ముందు పనికిరాందయింది. పెళ్లి తర్వాత రాజేష్తో చదువుకుంటానని అన్నా, నువ్విప్పుడు పెద్దదానివి కాదు, చదువుకుని ఉద్యోగాలు చేసి ఊళ్ళో వెళ్ళవలసిన పని లేదు, అనుభవించాలనే కోరిక ఉంటే చాలు, ప్రతిదీ నీకు సలాం చేస్తుంది అనడంతో నాకు పెద్దగా అవసరం అనిపించకపోవడంతో ఆ ప్రయత్నం మానుకున్నాను. రాజకీయాలపై మోజు రాజేష్ని జ్ఞాని పుట్టిన తర్వాత బలి తీసుకున్నాయి. నిజానికి ఆ మోజుతోనే ఒక కులం కాని పేదింటి పిల్లను ఆదర్శ వివాహం చేసుకుంటే ఊర్లో పలుకుబడి పెరుగుతుందని, ఎలక్షన్లో తానే గెలుపు సాధించవచ్చని ఆశించాడు రాజేష్. తాను అనుకున్నట్టే గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యాడు. కానీ ప్రత్యర్థులు పార్టీకని పిలిచి విషప్రయోగం చేసి చంపేశారు. భర్త లేకున్నా బాబు ఉన్నాడు కాబట్టి బాబును చూసుకుంటూ ఆ ఇంటి కోడలుగానే ఉంటే తప్ప ఆస్తిలో వాటా ఇవ్వనన్నారు అత్తింటివారు. ఒక్క తమ్ముడికి మర్దలకి తప్ప అందరికీ అది సముచితంగానే తోచింది. దానికి ప్రధాన కారణం మా పేదరికం, వారి సంపన్నత. తమ్ముడు అత్తింటి వారితో వారసుడని, రక్త సంబంధమని, న్యాయంగా రావాల్సింది ఎలాంటి షరతులు లేకుండా ఇవ్వమని ప్రాధేయపడ్డాడు. కానీ వాళ్ళు న్యాయాన్యాయాలు కోర్టుకెళ్ళి తీర్చుకోండి అన్నారు. వాళ్ళకి బాగా తెలుసు మేం పేదవాళ్ళం కాబట్టి అంత సాహసం చెయ్యమని. అదీగాక వాళ్లకు నాకు ఆస్తి ఇవ్వడం ఎంతమాత్రం ఇష్టం లేదు. మళ్ళీ తమ్ముడు నాన్నతో పొలాన్ని అమ్మైనా సరే అక్కకి న్యాయం చేద్దామన్నాడు. కానీ నాన్న నాకు కొడుకు బిడ్డ ఇద్దరూ సమానమే, ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు, ఉన్న ఆ కొద్దిపాటి భూమిని కూడా అమ్మి ఒక్కగానొక్క కొడుకువైన నిన్ను మరింత బికార్లో రోడ్డుపై నిలబెట్టలేను అన్నాడు. అక్కలు బావలు అవునని కాదని ఏదీ అనలేదు. అలా భవిష్యత్తంతా శూన్యంగా తోచిన సమయంలో అమ్మ సలహాతో ఆగిన చదువు కొనసాగించాలని తమ్ముడు మరదలో చేయూత ఇవ్వగా 5 సంవత్సరాలు నిరాటంకంగా కొనసాగి మొదట ప్రైవేటుగా తర్వాత ప్రభుత్వ చిరు ఉద్యోగిగా నిలబడ్డాను. ఆ సమయంలో పసివాడైన జ్ఞాని బాధ్యతంతా చామంతిపై పడింది. మరదలే అయినా ఎన్నడూ విసుక్కోకుండా అమ్మలా కాపాడింది. ఆమె ప్రేమను పెంపకాన్ని చూసిన వారు ఓర్వలేక అల్లుణ్ణి ఇప్పటి నుంచే తన చేతుల్లో పెట్టుకుంటోంది అని, రేపు తనకు కూతురు పుడితే ఇచ్చి పెళ్లి చేయడానికే ఇదంతా అని నానా రకాలుగాను మాట్లాడేవారు. అయినా చామంతి ఎప్పుడూ పట్టించుకోలేదు. పైగా వదిన నాకు కూతురే పుడుతుందని గ్యారంటీ ఏమిటి? అటువంటి ఊహాగానాలకు బెదరవలసిన పని లేదు. వారి మాటలతో కలత చెంది మన సంబంధాలు దెబ్బతీసుకుంటామా అని ధైర్యాన్నిచ్చి అండగా నిలిచింది. తమ్ముడు పాలేరుగా వ్యవసాయం బాగానే చేసేవాడు. కానీ పరిస్థితులు తారుమారి చామంతి కూడా వ్యవసాయ కూలీగా మారింది. అప్పుడే జ్యోతిష పుట్టింది. నేను పట్టణానికి దూరంగా ఓ మారుమూలే పల్లెలో ఉద్యోగం చేస్తున్నాను. జ్ఞానికి 7 సంవత్సరాల వయసు. వాడికి ఆ పల్లె వాతావరణం పడక ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యమే ఉంటూ ఉండేది. అందుకే వాడిని చదువుతో పాటు మంచి ఆహారం అందించే
పెద్ద కార్పొరేట్ రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించాను. డబ్బు కూడా ఎక్కువే, కానీ నేనున్న పరిస్థితుల్లో అదేమంత పెద్ద విషయంగా తోచలేదు. నేను అనుభవించిన కష్టాలు, పేదరికం వాడు అనుభవించకూడదు అనుకున్నాను. వాణ్ణి బాగా వృద్ధిలోకి తేవాలని, వాడు నాకు దూరమైన వాడి భవిష్యత్తు బాగుండాలనే ఆశపడ్డాను. స్కూలు ఉన్నన్ని రోజులు చదువు, ఆ తర్వాత ఖాళీ సమయంలో వేసవి సెలవులు, పండగ సెలవుల్లోనూ ఎక్స్ట్రా యాక్టివిటీస్కు పంపేసేదాన్ని. వాడు కూడా ఎప్పుడూ ఒత్తిడిగా ఫీల్ అవ్వలేదు. అలా వాడు మొదటి నుంచి 12వ తరగతి వరకు ఒకే విద్యా సంస్థలో చదివి మోసపోసినట్టుగా తయారయ్యాడు. అలా వాడితో గడిపే సమయం కూడా తక్కువైపోయింది నాకు. వాడితో గడపలేదు అన్న అతిశయోక్తి కాదు. అలా ఒంటరిగా ఉండలేక జ్యోతిషను చేరదీసి బాగా చదివించాను. జ్యోతిష కూడా అత్త అత్త అంటూ ఎప్పుడూ వెంటే ఉంటూ ఇంజనీరింగ్ పూర్తి చేయగలిగింది. అలా విధవరాలనైన నాకు ఏ పండుగ లేకపోవడంతో పుట్టినరోజునే పెద్ద పండుగలా చేయడం మొదలుపెట్టింది. జ్ఞాని చదువు పూర్తయి అమెరికాలో సెటిల్ అయ్యాడు. వాడి పెళ్లి ఒకటే మిగిలింది అని అనుకుంటూ ఉండగా వాడు ఒక విదేశీ అమ్మాయినే ప్రేమ పెళ్లి చేసుకుని తీసుకువచ్చాడు. మాట మాత్రమేనా చెప్పలేదు ఎందుకురా అని బాధపడ్డాను. కానీ వాడు అమ్మా నువ్వేమీ అనవనే ధైర్యంతోనే ఇలా చేశాను అన్నాడు. అప్పుడు మొదటిసారిగా జ్యోతిషకు నీకు పెళ్లి చేయాలని ఆశపడ్డాన్రా అన్నాడు. వాడు అమ్మా ఇలా సెంటిమెంట్లుగా ఆలోచిస్తావెందుకమ్మా? తను ఆఫ్టర్ ఆల్ ఇంజనీరింగే. అదే జెస్సీని చూడు, మా ఇద్దరిది ఒకే హోదా. నీలా సెంటిమెంటల్గా ఆలోచిస్తూ కూర్చుంటే ఎదగలేమమ్మా అన్నవాడి మాటతో వాడెంత ఎదిగాడో తెలిసొచ్చింది. అప్పుడే మంచి సంబంధం వెతికి అన్ని ఖర్చులతోనూ ఎలాగో నా కొడుకు పెళ్ళి అనుకున్నట్టుగా చేయలేకపోయానే. కనీసం జ్యోతిష పెళ్ళైనా ఘనంగా చేయాలని ఎవరూ అనుకోనంత వైభవంగా పెళ్లి జరిపించాను. కొద్ది రోజుల్లోనే తను భర్తతో విదేశాలకు ఎగిరిపోయింది. మళ్ళీ ఒంటరితనమే తోడైంది. అప్పుడే జ్ఞాని నా రిటైర్మెంట్ డబ్బులతో నేనున్న ఇంటిని ఖాళీ చేయించి అన్ని వసతులతో నగరం నడిబొడ్డున అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకున్నాడు. అంత డబ్బు పోసి ఎప్పుడూ రణగొణ ధ్వనులతో ఏమాత్రం ప్రశాంతత లేని ఆ ఫ్లాట్ కంటే చిన్నదైన ఊరికి దూరంగా ఉన్న కొద్దిపాటి ఖాళీ స్థలంతో ఉండే ఇల్లు తీసుకుందామంటే వాడు వినలేదు. అక్కడైతే అందరూ ఉంటారు, వాచ్మెన్ కూడా ఉంటాడు కాబట్టి ఆసరా కూడా ఉంటుంది అని ఆలోచించాడు. కానీ తర్వాత కిరాయికి ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుందనే అలా చేశాడు అని అర్థమైంది. అప్పుడే జానమ్మ పరిచయమైంది. ఆమె వాచ్మెన్ తల్లి. ఎప్పుడూ కొడుకు గురించే చెబుతూ ఉండేది. చిన్నప్పుడు చదువు అబ్బక కష్టంగా 10 పాస్ అయ్యాడని, అయినా అది కూడా ఒకందుకు మంచిదే అయిందని, ఒకవేళ వాడు బాగా చదివి మీ బాబుగారిలాగే వెళ్ళిపోయేవాడు, కొడుకు దూరమై నేను మీలాగే బాధపడుతూ ఉండేదాన్ని అని తృప్తిపడుతూ ఉండేది. కానీ వాడి హస్తవాసి చాలా మంచిదని, వాడు వ్యవసాయం చేస్తే రత్నాలు పండుతాయని అనేది. అందుకే ఇప్పటికీ ఇంట్లోకి కావలసిన పప్పులు, కూరగాయలు మొదలైనవి అన్నీ కూడా తానే పండిస్తాడని చెప్పేది. నాకు బాగా నచ్చిన విషయం పూల సాగు. జానమ్మకి పూలన్నా పూజన్నా చాలా ఇష్టం. అందుకే తల్లి కోసం మల్లె, చామంతి, గులాబీ, లిల్లీ కూడా నాటాడని చెప్పింది. అవసరాన్ని బట్టి ఊరి నుండి వచ్చే వాళ్లతో తెప్పిస్తుంటాడు. జానమ్మ కోడలు వ్యవసాయం పనులు ఉన్నప్పుడు ఊర్లోనే ఉండి వస్తుంది. అప్పుడు పిల్లల బాధ్యత జానమ్మదే. చూడముచ్చటైన కాపురం వాళ్ళది అనిపించేది. వాళ్ళని చూసిన తర్వాతే నాకు కొడుకు కోడలతో ఉండాలనే కోరిక కలిగింది. ఒకసారి జ్ఞానితో ఆ మాటే అన్నాను. దానికి వాడు అమ్మా నువ్వు ఎప్పటి నుంచే నా దగ్గర ఉండడం ఎందుకు? నీకు ఓపిక ఉన్నంతకాలం ఇక్కడే ఉంటే బాగుంటుంది. దేశం కాని దేశంలో ఒంటరిగా ఉండలేవు అని ఇంకేదో చెప్పి సర్దాడు. కానీ నాకు స్పష్టంగా అర్థమైంది ఒక్కటే, వాడికి నన్ను తనతో పాటు ఉంచుకోవడం ఇష్టం లేదు అని. దానికి ప్రేమ లేక కాదు కానీ అంతకు బలమైన ఆర్థిక వృత్తిపరమైన కారణాలని అని అనుకున్నాను. ఇలా వాడి ఆలోచనలతోటి ఉన్న నాకు హఠాత్తుగా గుండెల్లో నొప్పిగా అనిపించింది. విలవిలలాడిపోయాను. చెమటితో తడిసిపోయాను. ఓపికంతా కూడదీసుకుని ఈసా అని పిలిచానేమో గాని గొంతు కూడా దాటినట్లు అనిపించలేదు. మెల్లగా కళ్ళు మూతలు పడ్డాయి. తెల్లవారింది. కానీ నాకు మాత్రం కాదు, ఈసాకు నాలాగే తెల్లవారుజామునే లేవడం అలవాటు. అందుకే నేను లేకపోవడం గమనించి దగ్గరగా వచ్చి లేపాలని ప్రయత్నించింది. చల్లబడ్డ నా శరీరాన్ని చూసి అనుమానంతో ఫ్యామిలీ డాక్టర్ని పిలిపించి నేను చనిపోయానని నిర్ధారించుకుంది. పాపం బిడ్డ ఒక్కతే పిచ్చిదానిలా ఎంత ఏడ్చిందని. ఉషోదయంతో పాటే నా చావు వార్త అయిన వాళ్ళందరికీ చేరుకుంది, నా కొడుకుతో సహా. ఇప్పుడు నా కొడుకు తప్పకుండా వస్తాడు. తన చేతులతో నా అంతిమ కార్యక్రమాలన్నీ చేస్తాడు. తృప్తిగా అవన్నీ చేయించుకోవాలనే ఆశ
కానీ అందుకే నా శవం ముందు దీపాన్ని కొట్టుమిట్టాడుతున్నాను. అదిగో తమ్ముడు ఈసా ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారు. ఏమిటో నాన్న, బావతో మాట్లాడాను. తను రావడం కుదరదట. కార్యక్రమాలన్నీ జరిపించేయండి అంటున్నాడు. అలా ఎలా కుదురుతుంది? తీరికని కాదు నాన్న. ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్న ఒక మంచి కంపెనీ నుండి ఆఫర్ వచ్చిందట. అది కనుక వదులుకుంటే తాను అక్కడ ఉండే కంటే ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేయడం మంచిది అంటున్నాడు నాన్న అంది కన్నీళ్లతో. తల్లే పోయిన తర్వాత ఇంకా ఎవరి కోసం వాడి ఆశయాలు, లక్ష్యాలు? నాన్న, నీలాగే నేను అడిగాను. దానికి అమ్మ కోసమే కదా నా ఈ తపన. నేను ఎంతో వృద్ధిలోకి రావాలనే కదా అది ఈవేళ నెరవేరబోతున్నది. అమ్మ ఆత్మ నిజంగా సంతోషిస్తుందని ఈ విషయం ఇంకా ఆపేద్దాం అన్నట్టుగా మాట్లాడాడు అని ఇంకా ఏదో మాట్లాడాడని చెబుతోంది. కానీ నాకేం వినిపించడం లేదు. కానీ నా మనసుకు అనిపించింది మాత్రం ఒకటే. అది వాడు పంపిన పసిడి పూలను చూసి నా మీద నా కొడుకు ప్రేమ ఎప్పుడూ వాడని బంగారం అని అనుకున్నాను. కానీ అది తప్పని, పరిమళం లేని పూలు పూజకు పనికిరావు అని ఇప్పుడు తెలుసుకున్నాను. వృద్ధిలోకి రావడం అంటే ఇలా వజ్రాలు, బంగారం పొదిగిన కానుకలు సమర్పించడమే అని, బతకడం అంటే అందరినీ దూరం చేసుకుని ఒంటరిగా స్వార్థంతో బతకడం అని అర్థం చేసుకున్న నా కొడుకు అజ్ఞానానికి నవ్వొచ్చింది. అందుకే నా శవానికి తలాపున పెట్టిన పసిడిపూలు ప్రకాశిస్తున్నాయి తప్ప పరిమళించడం లేదు. జానమ్మ తన తోటలో నుంచి తెప్పించిన మల్లెలతో అల్లిన మాల నా మెడలో జానమ్మకు నాకు మధ్య ఉన్న అభిమానాన్ని పరిమళిస్తున్నాయి. అప్పుడే అమ్మ చిన్న కోరిక కూడా తీర్చడం చేతకాని కొడుకు రూపంలో జ్ఞాని అనే ఒక రోబోను తయారు చేశానని, జానమ్మ మాత్రం మనిషిని తయారు చేసిందని తెలుసుకుని సిగ్గుపడ్డాను. సమాప్తం. ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత్రి శ్రీమతి రావుల కిరణ్మయి గారు రచించినటువంటి బొడ్రౌతు అనే కథా సంపుటి నుండి పసిడిపూలు అనే కథ విన్నారు. ఈ కథ మన తెలంగాణ పత్రికలో 26 ఫిబ్రవరి 2017 సంవత్సరంలో ప్రచురితమైంది. ఈ కథ విన్నారు కదా. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ తరువాయి భాగంలో మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.